నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జరిగిన గాది సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో పోలీసులు రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ అదృశ్యం అవటమే దానికి ప్రత్యక్ష తార్కాణమని అన్నారు. సాయికృష్ణ ఘటనపై టీడీపీ నాయకులు స్పందించడం లేదని, జనసేన నాయకులు మాత్రం కళ్ళు తాగిన కోతుల్లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సిబిఐ విచారణ ద్వారా మాత్రమే బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాక్ష్యాధారాలు లేని కేసుగా ఇది రూపాంతరం చెందబోతుందని అన్నారు. పోలీస్ స్టేషన్ లో 18 మాసాలు సీసీటీవీ ఫుటేజ్ ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా తొలగించడం బాధాకరమని అన్నారు. సిఐ నాగరాజుని విచారిస్తే ఐపీఎస్ల పేర్లు బయటకు వస్తాయని భయపడుతున్నారని చెప్పారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో అదృశ్యమైన గాదే సాయికృష్ణ విచారణ మొదటిగా ఒక ఎస్పీని ప్రభుత్వం విచారణకు వేసింది. తర్వాత 2 రోజుల క్రితం ఒక సిట్ని ఫామ్ చేసింది. వాళ్ళు విచారణ చాలా ముమ్మరం చేశామనేటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. కానీ నేను పరిశీలించింది, నాకు తెలిసినంతవరకు కొద్దిగా లోతుగా ఆలోచిస్తే విచారణ వక్ర మార్గంలో సాగుతూ ఉంది. విచారణ నేరస్తుల్ని కాపాడటానికి జరుగుతూ ఉంది. దీనిలో ఎవరైతే దోషులుగా ఉన్నారో పోలీసు అధికారుల్ని వారిని కాపాడాలనే ఉద్దేశంతో జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ చాలా కీలకమైన వార్త వారి పత్రికలోనే, ఈనాడులోనే వచ్చింది. అదేమిటంటే సీసీటీవీ ఫుటేజీలు మాయం. 9వ తారీఖు నుంచి ఏం జరిగిందో కృష్ణలంకలో సీసీ ఫుటేజీలు తీసేశారట. వాళ్ళే రాశారు. ఏం తీశారు? ఒక టెక్నీషియన్ పిలిపించి అవన్నీ తీసేసి నిన్న మొన్న నుంచి మాత్రమే సీసీ ఫుటేజీలు అందుబాటులో ఉన్నాయి. అంతకుముందు మొత్తాన్ని తుడిచేశారు. ఏంటిది? నేను తెలియగలుగుతా. ఏం చేస్తుంది సిట్టు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? డీజీపీ ఏం చేస్తున్నారు? నేను చెప్పాను కదా, దీనిలో కమిషనరే దీనికి చుక్కానిలాగా ప్రవర్తించాడు. అందువల్ల సాక్ష్యాధారాలన్నీ కూడా తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను తెలియగలుగుతానండి. ఒక కేసులో ఒక ముద్దాయిని పెడితే ఎందుకు అరెస్ట్ చేయలేదు? అసలు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలుసా? నేరస్తులని కాదు, నేరారోపణ ఉన్నది కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో ఉంచితే విచారణ సక్రమంగా సాగుతుందని, విచారణలో సాక్షుల్ని బెదిరించుకోకుండా ఉంటాడని, ఇలాంటి సాక్ష్యాధారాలను తొలగించుకోకుండా ఉంటారనే ఉద్దేశంతో మాత్రమే నేరారోపణ చేయబడినటువంటి అక్యూజ్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపుతారు. ఎందుకని ఇక్కడ జరగలేదు? 19వ తారీఖున మీరు కేసు రిజిస్టర్ చేశారు. కోర్స్ అది లోపభూయిష్టమైనటువంటి ఎఫ్ఐఆర్, అది నిలబడదు. దానిలో కూడా సహాయం చేయాలని అనుకుంటున్నారన్నమాట. ఈ నాగరాజు అనే సిఐని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా. నిజంగా కేసు రిజిస్టర్ అయిన మరుక్షణమే నాగరాజును కస్టడీలోకి తీసుకొని విచారించాలి. అంతేకాదు, నాగరాజుని జ్యుడిషియల్ కస్టడీకి పంపించి మళ్ళా కోర్టులో విచారణకు తీసుకొని పోలీస్ కస్టడీలో విచారణ చేసి వాస్తవాలన్నీ బయటకు రావాలి. ఏం రావట్లా, మొత్తం తుడిచేస్తున్నారు టోటల్గా. చాలా విచిత్రమైన వార్త ఇది. సీసీ ఫుటేజ్ యొక్క దృశ్యాలను మొత్తాన్ని తొలగించేశారు. శవాన్ని బూడిద చేశారు. బూడిదను కూడా మాయం చేశారు. ఇంకేం జరగాలి? సేని అరెస్ట్ చేయరు అంటే ఖచ్చితంగా పోలీసులు కాపాడటం కోసం సర్వశక్తులు ఉపయోగిస్తున్నారని చెప్పడానికి తాజా ఉదాహరణ ఈ సీసీ ఫుటేజ్ మాయం. కాబట్టి అందుకే అడుగుతున్నాం, సిబిఐ విచారణ వేస్తే తప్ప దీనిలో వాస్తవాలు బయటకు రావు. దీనిలో దోషులు దొరకరు, తప్పుకుపోతారు. ఇది వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు రాసి సిబిఐ విచారణ వేస్తేనే ఆ బాధితులకు న్యాయం జరుగుతుంది. లేకపోతే ఆ బాధితులకు న్యాయం జరగదు. ఈ కేసు గాలిలో కలిసిపోయేటటువంటి ప్రమాదం ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రెండో అంశం ఏంటంటే, పాపం పవన్ కళ్యాణ్ గారు మొన్న మేము 21వ తారీఖున కాపులందరూ వెంకటాయపాలెంలో సమావేశం అయితే ఆయన బహుశా 19వ తారీఖు పిలిచి చెప్పినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ కాపులు అయితే మీటింగ్ పెట్టుకుంటున్నారు, నువ్వు వెళ్ళు అని. 20వ తారీఖు వచ్చి కాకినాడలో మీటింగ్ పెట్టాడు. మొత్తం ఆయనకి సంబంధించిన కాపులందరూ రెచ్చగొడితే వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. ఆ నానాచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మళ్ళీ అంటారు నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించాల్సిందే. ఎవడు కదన్నాడు?
నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించవలసిందే. ఎవరు కాదన్నారు? ఎవరన్నా కాదన్నారా? అంటే శిక్షించడం అంటే ఏంటి అని అడుగుతా ఉన్నా. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈ మాటలు మాట్లాడే జనసేన శాసనసభ్యులు, జనసేన నాయకులు, నేను అడుగుతా ఉన్నా, నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించవలసిందే అంటే నేరస్తులు పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళని చంపేసి వాళ్ళని బూడి చేసేసి సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా తీసేయటమా నేరస్తులు శిక్షించడం అంటే? నేరస్తులను శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి తప్ప పోలీసులు కాదు. ఇది గమనించుకోకుండా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించాలి, కాపులైనా శిక్షించాలి, కమ్మవారైనా శిక్షించాలి. ఎవరు కదన్నాడు? శిక్షించండి స్వామి, ఒక చట్టబద్ధమైనటువంటి పద్ధతుల్లో శిక్షించాలి తప్ప నాగరాజు లాగానో లేకపోతే కమిషనర్ లాగానో తీసుకొచ్చి పట్టుకొచ్చి చంపేసి బూడిచ్చేసి, బూడిచుకోలేదంట, కళ్ళు తాగిన కోతలే వీళ్ళందరూ చిందులేస్తున్నారు. 20వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడరా మీరు ఎవరు, నేనే మాట్లాడాలా అని వాళ్ళని గద్దించాడు. అంటే మన పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నారా, మనం ఇక చిందేయాలని చిందులేస్తున్నారు. నోటికి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మీ పరువు పోగొట్టుకుంటున్నారు. అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడి మీ పరువు పోగొట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే ఇలాంటి అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడుతున్నారు అనేటువంటి భావన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కలుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కంట్రోల్ చేసుకోండి. ఆ కళ్ళు దాగిన కోతుల్లాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి మీ జనసేన నాయకులకి కాస్త బుద్ధి చెప్పండి, లేకపోతే మీరు కూడా కళ్ళు దాగి డ్యాన్స్ చేయండి. అంతకన్నా చేసేది ఏముంది? దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. మాకేంటి చెప్పండి? మాకేమన్నా ఆయన గాదే సాయికృష్ణ మా పార్టీనా? మీ పార్టీ కదా, మేము జనసేన అన్నారు కదా. మీ పార్టీ కూడా చచ్చిపోతే మేము పలకనిస్తే ఏంటి మీ సుఖనేతనో నాకు అర్థం కాలేదు. డ్యాన్స్ చేస్తున్నారు కళ్ళు దాగిన కోతుల్లాగా. తప్పిది. ధర్మం ధర్మంగా ఉండాలి, న్యాయం న్యాయంగా ఉండాలి. పోలీస్ స్టేషన్లో దారుణమైన హత్యలు జరుగుతూ ఉంటే వాటిని సపోర్ట్ చేసేటటువంటి అప్రజాస్వామికమైన పద్ధతుల్లో మీ పార్టీ దిగజారిపోవటం క్షమించరు ప్రజలు, మేధావులు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. పొగాకు సంక్షేమం నుంచి రైతుల్ని ఆదుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ చందూరి రంగారావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం గుంటూరులోని పొగాకు బోర్డు ఈడీతో జరిగిన పొగాకు రైతుల చర్చలు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని, కానీ కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుందని అన్నారు. పొగాకు రైతుల్ని ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 1000 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పొగాకు రైతాంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 24, 25, 26, 27 4 రోజుల పాటు ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తాను రిలే నిరాహార దీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ఇవాళ ఉన్నటువంటి ఈ సంక్షోభ మార్కెట్ సమయంలో రైతులకు న్యాయం జరగాలి అంటే ప్రభుత్వపు ప్రకటనల కారణంగా ఏమీ జరగదు. ప్రభుత్వాల సంస్థలు ఏ అయితే ఉన్నాయో ఎస్టీసీ కానీ, టొబాకో బోర్డులు మార్కెటింగ్ విభాగం కానీ, ఆంధ్రప్రదేశ్ టొబాకో యూనియన్ కానీ నిధులు ఇవ్వబడి ఆ నిధులు కూడా రెండు ప్రభుత్వాలు కలిసి 1000 కోట్ల నిధులు కేటాయించి 250 రూపాయలు సరాసరి ధర లభించేటటువంటి విధంగా కొనుగోలు చేస్తే, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 200 రూపాయలకు తక్కువ లేకుండా ఏ రకం పొగాకునైనా కొనుగోలు చేస్తే రైతులు పెద్ద లాభ నష్టాలు లేకుండా ఒడ్డున పడతారు అనేది మా నిశ్చిత అభిప్రాయం. ఆ విషయంలో మాకు రెండో తలంపు లేదు. అది సాధించేది తీరేదాకా కూడా మేము పోరాటము చేయడానికి నిర్ణయించాము. దాంట్లో ఎవరి జోక్యాన్ని మేము అంగీకరించడం లేదు. అది అలాగే కొనసాగుతుంది. అయితే పొగాకు బోర్డు సానుకూలమైనటువంటి పద్ధతుల్లో రైతులు మేలు కోరుతుంది అని మీరు చెబుతున్నారు కాబట్టి మేము నమ్ముతున్నాము. మీరు ఆ దిశగానే రేపు 25వ తేదీన జరిగేటటువంటి బోర్డు సమావేశంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయటం మూలంగా మాత్రమే రైతులకు మేలు జరుగుతుంది అనేటటువంటివి సిఫారసు ఇవ్వండి. ఆ సిఫారసు ఇచ్చినప్పుడు ఆ బాధ్యత ఏదో కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. బోర్డు అధికారులు అనేటటువంటి వాళ్ళు సేఫ్ పొజిషన్లో ఉంటారు అని చెప్పాము. వాళ్ళు కూడా అంగీకరించారు. మేము ఉందే రైతుల కోసము, మేము రైతులను ఎలా విస్మరిస్తామండి. కొన్ని మాలో లోపాలు ఉండవచ్చు. అది స్టాఫ్ తక్కువ అయిన కారణంగానో లేకపోతే పని ఒత్తిడి శాస్తి అయిన కారణంగానో, కానీ మా మనసులో దురుద్దేశాలు లేవు అని వాళ్ళు చెప్పారు. ఆ ప్రకారంగానే వ్యవహరిస్తారని కూడా మేము భావిస్తున్నాం.
అయితే మేము రాష్ట్ర ప్రభుత్వాలు ఆ 1000 కోట్లు కేటాయించి వాళ్ళ యొక్క సంస్థలను రంగంలోకి దింపేదాకా మా పోరాటం ఆగదు ఆగదు ఆగదు. పొగాకు బోర్డు చట్టం ఏం చెబుతుందంటే ఏ నిర్ణయమైనా స్వయంగా బోర్డు తీసుకోవడానికి లేదు, కేంద్ర ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ పూర్వ అనుమతితో మాత్రమే చేయాలా. అయితే సిఫారసు చేసేటటువంటి అధికారం ఉంది, నిర్ణయం తీసుకునే అధికారం లేదు, కానీ సిఫారసు చేసేటటువంటి అధికారం ఉంది. ఆ సిఫారసు చేస్తామని వాళ్ళు చెబుతున్నారు. మా రేపు మరి 20వ తారీఖు రిలే నిరాహార దీక్ష 24, 25, 26, 27 యథాతథంగా కొనసాగుతుంది. నిర్ణయం వచ్చేదాకా కొనసాగుతూనే ఉంది. ఉద్యమం తర్వాత ప్రారంభించిన తర్వాత రకరకాల రూపాలు తీసుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల నుంచి దేశంలో సుపరిపాలన జరుగుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం 4వ స్థానంలో నిలవటం గర్వంగా ఉందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవానంద్ చంద్రమౌళి నగర్ లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. రాష్ట్రంలో కూడా 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరంగా పూర్తి స్థాయిలో సహకారం అందించడం జరుగుతుందని అన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు కులాలు మతాల నడుమ కలహాలు సృష్టించి రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా వారంతా కలిసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. अमर रहे श्याम प्रसाद मुखर्जी, अमर रहे श्याम प्रसाद मुखर्जी, अमर रहे श्याम प्रसाद मुखर्जी, अमर रहे भारत माता की जय, भारत माता की जय. ఈరోజు ఈ భారతదేశం కన్నా ముద్దు బిడ్డ ఎవరైతే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఉన్నారో ఆయన తొలి ఈ దేశానికి బలిదానమైన వ్యక్తి. ఆయన యొక్క గొప్పతనం ఈరోజు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క సిద్ధాంత మూలాలు అందరికీ తెలిసిన విషయాలే. మరి దాంట్లో భాగంగా ఈరోజు ఆ భారతదేశంలోనే అన్ని ప్రాంతాల్లో ఆఖరికి గ్రూప్ లెవెల్లో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క వర్ధంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి ఈ సందర్భంగా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు 12 సంవత్సరాల దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన పరంగా, అదేవిధంగా పవన్ గారి యొక్క సూచనలతో, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి యొక్క సహకారంతో ఈరోజు కూటమి అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరు మనం చూస్తున్నాం. ఈరోజు ఏదైతే భారతదేశం వ్యాప్తంగా దాదాపు 350 పై ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా అనేక పథకాలు రూపకల్పన జరిగి వేగవంతంగా ఈరోజు సంక్షేమ పథకాలు ఇక్కడ జరుగుతుంది. దాంతోపాటు అభివృద్ధి విషయంలో కానీ అనేక రంగాల్లో అభివృద్ధి విపరీతంగా ఈ ప్రాంతంలో జరుగుతుంది. ఓ పక్క ఉత్తరాంధ్ర కావచ్చు, ఓ పక్క కోస్టల్ ఏరియా కావచ్చు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతం కావచ్చు, అనేక లక్షల కోట్లలో ఈరోజు అభివృద్ధి వేగవంతం జరుగుతుంది. కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 12 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ దేశ అభివృద్ధితో పాటుగా ఈ రాష్ట్రాన్ని కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమాలు ఒక పక్క చేపడతా ఉంటే, ఇవాళ దేశవ్యాప్తంగా కనుక చూసినట్టయితే ప్రపంచంలో 11వ స్థానంలో ఉండేటటువంటి 2014 కంటే ముందు 11వ స్థానంలో ఉన్నటువంటి దేశ ఆర్థిక స్థితి ఇవాళ ప్రపంచంలోనే 4వ స్థానానికి వచ్చి 3వ స్థానానికి ఎగబాగేటటువంటి పరిస్థితిలో ఉంది. మరోపక్క ఈ దేశంలోనే ప్రతి ఒక్క వస్తువు తయారు చేయాలనే ఉద్దేశంతో మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి చిప్ నుంచి షిప్ వరకు, అదేవిధంగా సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఏఐ నుంచి క్వాంటమ్ వ్యాలీ వరకు ప్రతి అంశం కూడా దేశం అభివృద్ధి బాట పడుతూ ఇవాళ రాష్ట్రానికి కూడా ఇతోధికంగా సహాయం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కారు అభివృద్ధిలో దూసుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితిలో 3 పార్టీల యొక్క ఐక్యత, కూటమి యొక్క ప్రభుత్వాన్ని చేసేటటువంటి అభివృద్ధి, అన్ని రంగాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో
ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితిని చూసినటువంటి ప్రతిపక్ష పార్టీ ఇవాళ కడుపు ఉబ్బరంతో, బాధతోటి, దుగ్ధతోటి ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. అభివృద్ధి చెందినట్లయితే కనుక 3 పార్టీల యొక్క కూటమి శాశ్వతంగా నిలబడుతుంది అనే ఉద్దేశంతో గతంలో ఏ రకంగా అయితే వారు కులాలు మతాల మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు తగాదలు పెట్టారో, ఇవాళ ప్రతి అంశంలోనూ కూడా కులాన్ని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఎవ్వరికీ ఎక్కడ కూడా జరగనటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో తీసుకెళ్తా ఉన్నారు. ఎస్సీల మత స్వేచ్ఛకి అడ్డంకిగా మారిన 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులోని పేరా నెంబర్ 3ని తొలగించాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ గొల్లమూడి రాజసుందర్ బాబు డిమాండ్ చేశారు. పాతగుంటూరు అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి మంగళవారం అపాయ సంయుక్తంగా నిర్వహించిన క్రైస్తవుల ఐక్యత బైక్ ర్యాలీని రాజసుందర్ బాబు ప్రారంభించి మాట్లాడారు. క్రైస్తవులు చర్చిలపై దాడులు జరగకుండా ప్రభుత్వాలు ప్రత్యేకంగా చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఉద్యమాలని ఉధృతం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. సురేష్ కుమార్, శాంసన్, రవీంద్ర, పలువురు పాస్టర్లు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత, హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత, భారత లౌకిక రాజ్యాంగం అమలు చేయాలి. భారత లౌకిక రాజ్యాంగం ఐక్యత, రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలి. రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలి. రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలి. క్రైస్తవుల ప్రయోజనాలు కాపాడాలి. రాజ్యాంగాన్ని అమలు చేయాలి. లౌకిక రాజ్యాంగాన్ని అమలు చేయాలి. లౌకిక రాజ్యాంగాన్ని అమలు చేయాలి. రాష్ట్రపతి ఉత్తర్వులు పేరా నంబర్ 3 తొలగించాలి. పేరా నంబర్ 3 తొలగించాలి. మేము దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కోసం ఈరోజున మోటార్ బైక్ ర్యాలీ చేసి ఇప్పుడు జేసీ గారి యొక్క అపాయింట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. జేసీ గారిని కలిసి మేము పత్రం వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఈ రోజున పాస్టర్లు అలాగనే క్రైస్తవ యువత అందరూ కూడా కలిసి ఎస్సీ స్టేటస్ మాకు కొనసాగించాలి, దానికి అడ్డంగా ఉన్నటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు పేరా నంబర్ 3ని తొలగించాలని చెప్పి, అలాగనే క్రైస్తవులు చర్చీలు పాస్టర్లు వాళ్ళ యొక్క అంటే వారి హింసకు లోను కాకుండా వారిపైన హింస లేకుండా చట్టాలు చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఈ రోజున పాత గుంటూరు నుంచి దరిదాపుగా ఒక 10 కిలోమీటర్ల చుట్టూతా గుంటూరు పట్టణం చుట్టూతా కలెక్టరేట్కి చేరుకుని కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వబోతున్నాము. అలాగనే అన్ని పట్టణాల్లో కానీ అన్ని డివిజన్లో కానీ అన్ని మండల కేంద్రాల్లో కానీ ఇటువంటి కార్యక్రమాలని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించడం ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.